నంద్యాల జిల్లా నందికొట్కూరులో ఐసీడీఎస్ ఆఫీస్ నందు ఎమ్మెల్యే గీతా జయసూర్య అంగన్వాడీ కార్యకర్తలకు స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అందిస్తున్న పథకాలు అందరికీ అందాలనేదే టీడీపీ ప్రభుత్వం లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో ఐసీడీసీ అధికారి మంగళవల్లి తాలూకా అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. మీకు మా ప్రభుత్వం వస్తే సహాయం చేస్తామని చెప్పేసి మాట ఇచ్చినటువంటి మాటను ఈరోజు మేము ఎప్పుడు కూడా మర్చిపోం. మేనిఫెస్టోలో ఏదైతే ఆనాడు కొన్ని రోజుల పాటు ధర్నా చేసి మీకు మేము మద్దతు ప్రకటించి మీకు మా ప్రభుత్వం వస్తే సహాయం చేస్తామని చెప్పేసి మాట ఇచ్చినటువంటి మాటను ఈరోజు మేము ఎప్పుడు కూడా మర్చిపోం. మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి భాగంగానే మన ప్రభుత్వం వస్తేనే ఫస్ట్ అంగన్వాడీ టీచర్స్ కానివ్వండి, ఆయకు కానివ్వండి ఉద్యోగ భద్రత గ్రాడ్యుయేటీ ప్రకటించడం జరిగింది. అలాగే రిటైర్డ్ అయినటువంటి ప్రతి టీచర్ కానివ్వండి ₹1,00,000, ఆయకు ₹50,000 ఇస్తూ చట్ట సవరణ చేసి కూడా మీకు అందరికి కూడా అందించడం జరిగిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మొన్న జరిగినటువంటి మిఠకందలలో జరిగినటువంటి ఘటన మనము మళ్ళీ ఇక్కడ పునరావృతం కాకూడదు అనేది ఒక కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటున్నాం. అలాగే పరివేశాల్లో కూడా కొన్ని మార్పులు తీసుకురాబోతున్నాం. ఖచ్చితంగా సర్ప్రైజ్ విజిట్లు కూడా ఉంటాయి. ఎందుకంటే చిన్నపిల్లలు వారు మనం ఏం వండి పెడితే తింటారు. మీరు టీచర్ కానివ్వండి, ఆయా కానివ్వండి, ఆయా చేసేటువంటి పని కూడా శుభ్రత పరిశుద్ధంగా చేస్తుందా లేదా అనేది కూడా మీరు అబ్జర్వ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది.